కెనడాలో నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో ఈ 3 బిజినెస్ సెక్టార్స్‌కి బాగా గ్రోత్ ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ థర్డ్ ఆప్షన్ అయితే గనుక తప్పకుండా స్కిప్ చేయకండి. నెంబర్ 1 వచ్చేసి సీనియర్ కేర్ రిటైర్మెంట్ హోమ్స్. సో కెనడాలో ఎవ్రీ డే 1000 పీపుల్ రిటైర్ అవుతారు. వీళ్ళందరికీ రిటైర్మెంట్ హోమ్స్ కావాలి, సీనియర్ కేర్ కావాలి. కెనడాలో పేరెంట్స్ రిటైర్ అయిన తర్వాత ఇండివిడ్యువల్ హోమ్స్‌లో ఉండరు. ఎందుకంటే అది మెయింటైన్ చేయడం చాలా కష్టము. చాలా టఫ్‌తో కూడుకుంది. అందుకనే వాళ్ళు రిటైర్మెంట్ హోమ్ మూవ్ అవుతారు. అండ్ సీనియర్ కేర్, రిటైర్మెంట్ హోమ్స్ వెల్ ఎక్విప్డ్ ఉంటాయి. అక్కడ నర్సెస్ ఉంటారు. చాలా సపోర్టింగ్ సిస్టమ్ ఉంటాయి. నెంబర్ 2 వచ్చేసి హాస్పిటాలిటీ, టూరిజం. కోవిడ్ తర్వాత టూరిజం అనేది కెనడాలో చాలా డెవలప్ అయింది. అండ్ అందరూ టూరిజంను బాగా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. డిఫరెంట్ ప్లేస్‌కెళ్ళి కెనడా కూడా అలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. అలాగే జెన్ ఆల్ఫా కిడ్స్ అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నారు కానీ మోర్ దాన్ సేవింగ్స్. నెంబర్ 3 లాస్ట్ వన్ వచ్చేసి ఆటోమోటివ్ సెక్టార్. ఇయర్స్ బ్యాక్ అయితే ఎవ్రీ హౌస్‌లో 2 కార్స్ ఉండేటివి. బట్ అట్ ప్రెజెంట్ ప్రతి ఇంట్లో 4 కార్స్, 3 కార్స్ ఉన్నాయి. మీరే ఆలోచించొచ్చు. కార్‌కి ఎంత మెయింటెనెన్స్ ఉంటది? ఎన్ని పార్ట్స్ కావాలి? ఇవన్నీ ఆటోమోటివ్ సెక్టార్‌లో ఉంటాయి. సో, ఈ 3 బిజినెస్‌కి అయితే గిన బాగా గ్రోత్ ఉంది నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో కెనడాలో. సో, మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఏ సెక్టార్స్ కెనడాలో గ్రోత్ అవుతాయో కామెంట్ చేయండి. ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్.